రాజైనటువంటి దావీదు చేసినటువంటి అతి పెద్ద తప్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం ధ్యానించుకుందాం. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, రాజైనటువంటి దావీదు ఒక సక్సెస్ఫుల్ కింగ్, ఒక సక్సెస్ఫుల్ రూలర్. ఆయన దేవునికి హృదయానుసారుడు, దేవుణ్ణి ఎంతగానో ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తి, దేవుణ్ణి ఎంతగానో స్తుతించి ఆరాధించినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. అయితే ప్రియులారా, ఆయన చేసినటువంటి తప్పు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదివినట్లయితే ఆ యొక్క లేఖనాల్లో వ్రాయబడి ఉంటది. అపవాది దావీదుకి ఒక ప్రేరేపణ పెట్టాడంట, ఒక ఆలోచన ఆయన హృదయంలో పెట్టాడంట. అది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలను లెక్కించమని, ఇశ్రాయేల్ దేశంలో జనాభా లెక్క సెన్సస్ చూడమని ప్రేరేపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే అపవాది ఎప్పుడైతే దావీదుకు ఆలోచన పెట్టాడో దావీదు కూడా ఆలోచన ప్రకారం నడవడం ప్రారంభించారు. ఆయన యొక్క రాజ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించమని ఆయన ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో దేవుని యొక్క కోపము దావీదు మీద రగులుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే మనందరికీ ఒక సందేహం వస్తుంది, దేవుడు ఎందుకు దావీదు మీద కోప్పడ్డారు? అసలు దావీదు చేసిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు సాధారణంగా ఒక రాజు అన్నాక జనాభా లెక్క చూడడం తప్పు కాదు కదా. పాత నిబంధన కాలం అంతా కూడా మనం చదివినట్లయితే తండ్రి అయినటువంటి యెహోవా ఆయనే స్వయముగా ఇశ్రాయేలీల యొక్క సెన్సస్, ఇశ్రాయేలీల యొక్క లెక్క 2 సార్లు చూచినట్లుగా మనము దైవ గ్రంథంలో చదవగలం. మొట్టమొదటిసారి ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చినప్పుడు, రెండవసారి 40 సంవత్సరముల అరణ్య యాత్ర జరిగిన తర్వాత కూడా ఆయన 2వసారి లెక్క చూచారు. అయితే దేవుడే స్వయంగా లెక్క చూచారు కదా. ఇప్పుడు రాజు అయినటువంటి దావీదు చూస్తే అందులో తప్పే ఉంది అనేటువంటి సందేహం మనందరికీ వస్తూ ఉంటుంది. నిజమే, కానీ దేవుని యొక్క నియమము ప్రకారము దేవుడు ఆజ్ఞాపించితేనే తప్ప మన ఇష్ట ప్రకారము ఆ సెన్సస్ జనాభా లెక్కలు ఇశ్రాయేలీల దేశంలో చూడకూడదు అనేటువంటి నియమము ఉంది. అయితే ఇక్కడ రాజు అయినటువంటి దావీదు చేసినటువంటి పని ఏంటంటే తన స్వంత చిత్తముగా సాతాను పెట్టినటువంటి తలంపును బట్టి రాజు అయినటువంటి దావీదు అక్కడ సెన్సస్ జనాభా లెక్క చూచినటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలం. అయితే ప్రియులారా, అక్కడ సాతాను ఎందుకు దావీదు హృదయంలో ఆలోచన పెట్టాడని గమనిస్తే, ఎప్పుడైతే ఆ యొక్క సెన్సస్ చూశారో అక్కడ వచ్చినటువంటి లెక్కలను మనం చూసినట్లయితే దాదాపు 60 నుండి 80 లక్షల మంది పాపులేషన్ దావీదు యొక్క దేశంలో, ఆయన యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. అదే రీతిగా దాదాపు 15 లక్షల మంది సైన్యం దావీదుకి ఉన్నటువంటి స్థితిని మనం అక్కడ చూడగలం. అయితే ప్రీవియస్ కౌంట్ని మనం చూడగలిగినట్లయితే, ప్రీవియస్ ఫిగర్స్ని మనం చూడగలిగినట్లయితే మనందరికీ కూడా తెలుసు, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు దాదాపు 6 లక్షల మంది కాల్బలముతో వారు బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అదే రీతిగా సౌలు రాజు యొక్క పరిపాలన కింద కేవలం 2 లక్షల మంది సైనికులే ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు దావీదు యొక్క నాయకత్వంలోనికి వచ్చే సమయానికి, దావీదు యొక్క పరిపాలనకు వచ్చే సమయానికి 10 రెట్లు పెరిగినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అక్కడ చూడగలం. రాజు యొక్క సక్సెస్ని మనం అక్కడ చూడగలం. 6 లక్షల పాపులేషన్ నుండి 60 లక్షల పాపులేషన్ వరకు మల్టిప్లై అయినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. సైన్యాన్ని మనం చూస్తే 2 లక్షల నుండి 15 లక్షల మంది సైన్యము మల్టిప్లై అయినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే సైతాను దావీదు యొక్క హృదయంలో పెట్టినటువంటి తలంపు ఏంటంటే, ఇప్పుడు నువ్వు సక్సెస్ చూసేసావు, ఆశీర్వాదాన్ని చూసేసావు, దీవెనను చూసేసావు, ఇప్పుడు దేవుణ్ణి చూడాల్సినటువంటి పని లేదు. ఒక్కసారి నీవు సాధించినటువంటి విజయాన్ని చూడు, ఒక్కసారి నీ సక్సెస్ నువ్వు చూడు, ఒక్కసారి నీ ఆశీర్వాదాలను చూడు, ఒక్కసారి నీ దీవెనను చూడు, ఆశీర్వాద కర్తను ఇప్పుడు నువ్వు చూడాల్సినటువంటి అవసరం లేదని దావీదు యొక్క హృదయాన్ని దేవుని నుండి ఆశీర్వాదాల వైపు త్రిప్పినటువంటి స్థితిని మనం చూస్తాం. దీని గురించి తండ్రి అయినటువంటి యెహోవాకు కోపము వచ్చి ఆయన ఆ యొక్క దేశమంతటిని శిక్షించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేశం మీదకి తెగులు పంపించారంట. అయితే అటువంటి సమయంలో రాజు అయినటువంటి దావీదు చెప్తాడు, నేను ఈ శిక్ష భరించలేను, నీవు ఏ శిక్ష విధించినప్పటికీ కూడా నేను భరించలేను. దేవా, నేను నీ చేతుల్లోనే పడతాను, నేను గొప్ప పాపము చేసి ఉన్నాను ప్రభువా అని చెప్పి తిరిగి దావీదు చేసినటువంటి పని ఏంటంటే, అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21
1వ అధ్యాయం 26వ వచనంలో మనం చదివినట్లయితే దహన బలులను సమాధాన బలులను దేవునికి అర్పించాడంట. దేవునితో తిరిగి సమాధాన పడి తన యొక్క తప్పును తెలుసుకుని తన యొక్క తప్పును విడిచిపెట్టినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. తిరిగి తన యొక్క దృష్టిని దేవుని వైపు తిప్పుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ప్రియులారా, మనలో చాలా మంది అనేక మంది సహోదరులు సహోదరీలు చేసేటువంటి తప్పు ఏంటో తెలుసా? వారికి అవసరతలు ఉన్నంత వరకు దేవుని యొక్క మందిరానికి వస్తారు, దేవుని యొద్దకు వెళ్తారు, దేవుని సన్నిధికి వెళ్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు. ఒక్కసారి ఆశీర్వాదములు పొందుకున్న తర్వాత, ఒక్కసారి దీవెనలు పొందుకున్న తర్వాత, వారి అవసరములు తీరిపోయిన తర్వాత, దేవునిని వారు అడిగినది దేవుని యొద్ద నుండి తిరిగి పొందుకున్న తర్వాత దేవునిని మర్చిపోతూ ఉంటారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, వాక్యం చదివేటువంటి సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రియులారా, కొంతమంది ప్రార్థన అవసరతకు వచ్చినప్పుడు చెప్తా ఉంటారు, మేము చాలా ఆశీర్వదించబడ్డామండి, దేవుడు మమ్మల్ని చాలా హెచ్చించాడండి, అయితే ఇప్పుడు మరలా శోధనలు ప్రారంభమైపోయినాయండి, మరలా మా జీవితంలో కష్టాలు ప్రారంభమైపోయినాయండి అని చెప్తా ఉంటారు. ప్రియులారా, దానికి కారణం ఏంటో తెలుసా? ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం ప్రశ్నించుకుని పునర్విమర్శ చేసుకుంటే, ఆశీర్వదించబడిన తర్వాత, దీవెన పొందిన తర్వాత మనము బహుశా దేవునికి దూరంగా మార్చబడ్డామేమో, మనము బహుశా దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం ప్రారంభించామేమో. అది దేని వలన తెలుసా? అపవాది మన యొక్క హృదయంలో పెట్టినటువంటి తలంపు. అదేంటంటే, ఇప్పుడు నీ అవసరం దేవునితో అయిపోయింది, ఇప్పుడు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదు, దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదు, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, బైబిల్ చదవకపోయినా పర్లేదు అని అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడంట దేవునికి వ్యతిరేకంగా. కనుక ప్రియులారా, మనందరి యొక్క జీవితాల్లో కూడా ఒకవేళ అటువంటి తప్పును మనం చేసినట్లయితే, అటువంటి పొరపాటును ఒకవేళ తెలుసో తెలియకో మనం చేసి ఒకవేళ దేవుని శిక్షణ అనుభవిస్తున్నామేమో, కష్టాలు అనుభవిస్తున్నామేమో, మరలా శోధనలో, మన పాత జీవితంలో ఉన్నటువంటి శోధనలు తిరిగి మన యొక్క జీవితంలో ప్రవేశించినేమో, తిరిగి మన యొక్క జీవితాన్ని మనము సరి చేసుకోవాలి. నీవు నేను మనము తిరిగి దేవుణ్ణి మహిమపరచడం ప్రారంభించాలి. నీవు నేను తిరిగి దేవుని యొద్దకు వెళ్ళడం ప్రారంభించాలి. నీవు నేను తిరిగి దేవునికి మన యొక్క జీవితంలో మొదట్లో ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చామో ఆ రీతిగా దేవునికి మన జీవితంలో తిరిగి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాలి. ఎందుకంటే రాజు అయినటువంటి దావీదు చేసినటువంటి పని, దహన బలులు సమాధాన బలులను అర్పించారు అంట. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దహన బలి అంటే ఆయన జీవితంలో దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏమున్నాయో వాటిని తీసుకొచ్చి దహించేశారంట. రెండవది సమాధాన బలులు అంటే అర్థం ఏంటంటే తిరిగి దేవునితో సమాధాన పడ్డారంట. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను ఒకవేళ మన ఆశీర్వాదాన్ని చూసి ఆశీర్వాద కర్తను మర్చిపోయామేమో, దీవెనలను చూసి దీవించినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయామేమో. మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే తిరిగి దేవుని యొద్దకు వచ్చి దహన బలులు, మన యొక్క గర్వాన్ని, మన యొక్క అహంకారాన్ని, దేవుని విడిచిపెట్టినటువంటి జీవితాన్ని, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ఏమేమైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధిలో దహించి వేయాలంట. రెండవదిగా సమాధాన బలి అంటే మనం తిరిగి దేవునితో సమాధాన పడదాం, తిరిగి దేవునితో రికన్సైల్ అవుదాం. ఎప్పుడైతే సమాధాన పడ్డామో తిరిగి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనందరిపై కుమ్మరిస్తారంట. ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అనేక రెట్లు మల్టిప్లై, ఎడిషన్ కాదు, దేవుడు మల్టిప్లై చేసి మనల్ని ఆశీర్వదిస్తారంట. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యము ద్వారా మన జీవితంలో ఎక్కడైనా మనం పొరపాటు చేసామేమో, రాజైనటువంటి దావీదు జీవితం మన ముందు ఉంది కనుక అటువంటి పొరపాటు మనం చేయకుండా జాగ్రత్త పడాలి. బివేర్ ఆఫ్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ వచ్చిందంటే క్రైస్తవుడు జాగ్రత్త పడాలి, ఆశీర్వాదం వచ్చింది అంటే క్రైస్తవుడు జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కనుక మన యొక్క జీవితంలో ఒకవేళ మనము తెలుసో తెలియక ఈ పొరపాటు ఒకవేళ చేస్తే మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈ పొరపాటు చేయకపోతే మనము ఈ పొరపాటు మన యొక్క జీవితంలో ఇక ముందుకు జరగకుండా జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే నిరంతరము మన జీవితంలో కలిగినటువంటి మేలులను, ఆశీర్వాదాల గురించి దేవుణ్ణి మనం మహింపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆ ఘనత దేవునికి ఎప్పుడైతే అనుగ్రహిస్తూ ఉంటామో ఆయన బ్లెస్సింగ్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. రాజైనటువంటి దావీదు సంతతంతా ఆశీర్వదించిన రీతిగా కేవలం మనతో ఆగిపోదు, కానీ మన యొక్క బిడ్డల తరతరాలు ఆ యొక్క ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.